ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. మనము మన యొక్క శ్రమకాల ధ్యానాల్లో రెండవ దినానికి వచ్చి ఉన్నాము. నిన్నటి దినము ప్రారంభ దినముగా భస్మ బుధవారంగా మనము ఆచరించి ఉన్నాము. ఇది భస్మ బుధవారం ఏ విధంగా నిర్ధారించబడింది, ఎందుకు దీన్ని చేయవలనని నేను మీకు అనేకమైన వివరాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ శ్రమల కాల ధ్యానం ఆచరించడం అనేది మూడవ శతాబ్దం తరువాత ప్రారంభమైంది. ఎందుకంటే మనం దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి అని అప్పట్లో కాన్స్టంటైన్ కౌన్సిల్ వారు నెసియా కౌన్సిల్ అనేది కాన్స్టంటైన్లో వారు కూడుకొని అనేక మంది భక్తులు వారు మనము ప్రభు ప్రార్థన ఈ విధంగా చెప్పవలేను, ఇది మన విశ్వాస ప్రమాణము, నికేసియా విశ్వాస ప్రమాణం అని రూపొందించారు నికేసియా కౌన్సిల్ వారు. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు మనము చెప్పుచున్నాము. అందులో వారు 20 సూత్రాలు 20 క్యానన్స్ వారు ప్రతిపాదించారు. అందులో వారు ప్రభురాత్రి భోజన సంస్కారం, ప్రభు ప్రార్థన, విశ్వాస ప్రమాణం, అదేవిధంగా లెంటులో ఈ శ్రమ దినాల్ని 40 దినాలుగా మనం ఆచరించాలని వారు నిర్ధారించి ఉన్నారు. దాన్ని బట్టి నిన్న మరి ఉపవాసాల గురించి వీటన్నిటి గురించి మనము ధ్యానం చేసి ఉన్నాము. ఈ దినము మరి అంశము ఏంటంటే దురాశ, ఓవర్గా మరి ఆశించటం. దాని గురించి 2 వాక్య భాగాలు, ఒకటి పాత నిబంధన యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22 నుంచి 25 వచనాలు, అదేవిధంగా మత్తయి సువార్త 20వ అధ్యాయము 20 నుంచి 25 వచనాల వరకు ఈ దినము దురాశకు సంబంధించిన వాక్య భాగాలు. మొదటిగా యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం నుంచి, బూది గంతముల నివాసులారా, ఆల్ ఓవర్ ద వరల్డ్, బూది గంతముల నివాసులారా, నాట్ ఓన్లీ ఒక కంట్రీ కాదు, ఇది భూమి మీద నివసించు ప్రజలారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు, నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. యెహోవా యందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు, ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. ఇది ఈ దినానికి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగం. యేసు ప్రభు యొక్క రాకడకు ముందు 750 సంవత్సరముల ముందు ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు మనకు అనేకమైన విషయాలు తెలియజేసి ఉన్నాడు ప్రవచన రూపంలో. అందులో మరి భాగంగా యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి కన్యక గర్భవతి అయి కుమారుని కన్నును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఈ ప్రవచనములన్నీ నెరవేరినవి. అయితే కొన్ని ప్రవచనాలు ఇంకా నెరవేరవలసి ఉన్నవి. నెరవేరిన ప్రవచనాలు కాకుండా ఇప్పుడు మనం ప్రస్తుతం అన్యజనులకు, అనగా యూదులు కాని వారికి దేవుడిచ్చిన 7 ఆజ్ఞలు ఏంటంటే, మీరు కూడి రండి, అనగా యు ఆల్ గ్యాదర్, అంటే మీరందరూ ఒకరితో ఒకరు చెప్పుకొని ముచ్చటించుకుని కూడి ఒక గ్రూప్గా ఫామ్ అయి రండి, నా యొద్దకు రండి. 3, మీరందరూ కలిసి దగ్గరకు రండి. వారిని ఎవరైతే జాయిన్ అవ్వలేకపోతున్నారో, దూరంగా ఉన్నారో, వారిని అందరినీ దగ్గరకు తీసుకొని రండి అని ఇక్కడ యెషయా గ్రంథం 45వ అధ్యాయము 21వ వచనంలో ఉంది. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, నేను దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు అని చెప్పింది. ఇక్కడ మరి
21 ఓకే 21వ వచనంలో అది చెప్పబడింది. వారు కలిసి ఆలోచన చేయనివ్వండి. వచ్చిన వాళ్ళందరూ కూడా కలిసి ఒకరికొకరు ఆలోచన చేసుకొనొచ్చు. మరి రండి, కలిసి రండి. లుక్ ఎట్ మీ, నా వైపు చూడుడి, రక్షించబడండి అని ప్రభు అన్ని జనులకు 7 ఆజ్ఞలు ఇస్తున్నాడు. అందుకనే మరి గతంలో ఆ దివంగత దినకరన్ గారు చక్కగా పిలచుచున్నాడు, లేతే రమ్మనుచున్నాడు ప్రభుని యొద్దకు అని ఒక చక్కటి పాట వ్రాసి ఉన్నాడు. కాబట్టి దేవుడు అన్యజనులైన మనల్ని ఆయన యొద్దకు రండి అని పిలుచుచున్నాడు. మీరు వచ్చి నా వైపు చూడండి, రక్షించబడండి అని ఆయన మనకి 7 ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. ఇందులో మరి ఈ ఆజ్ఞలు చెప్పటంలో 4 ఇంపార్టెంట్ వాస్తవాలు, గొప్ప వాస్తవాలు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అనమాట. ఫ్యాక్ట్ అంటే ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎక్కడికి వెళ్ళినా అది ఫ్యాక్ట్. ఒక ప్రామాణికము భూమి మీద ఎక్కడికి వెళ్ళినా సరే అది స్టాండర్డ్. అలాంటి ఫ్యాక్ట్ ఏంటంటే 4 సువార్త కార్యక్రమం అనేది సార్వత్రికమైనది. ఏదో ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైనది కాదు. గ్లోబల్ అనగా ప్రపంచం అంతటికి, భూమి మీద నివసించుతున్న వారందరికీ ఈ సువార్త కార్యక్రమము సార్వత్రికమైనది. అందుకనే మనం యేసుప్రభు యొక్క శిష్యులు ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళారని చూస్తే, ఒకరు స్పెయిన్ వైపుకి వెళ్ళారు, ఇంకొకరు మరి స్కాట్లాండ్కి వెళ్ళారు, మన దేశానికి తోమా వచ్చాడు, రష్యా ప్రాంతానికి పేతురు వెళ్ళాడు. ఇలా అనేక ప్రాంతాలకి ఎవరెవరు ఎక్కడికి వెళ్ళారా, భూదిగంతముల వరకు వారు విస్తరించి వెళ్ళి సువార్త ప్రకటించారు. రెండవది, దేవుడు అందరినీ రక్షించుటకు సిద్ధముగా ఉన్నాడు. లేకుంటే ఆయన అందరినీ ఆహ్వానించేవాడు కాదు. ఆయన కమ్, నా దగ్గరికి రండి, మీరు ప్రయాసపడి భారం మోస్తుంటే నా దగ్గరికి రండి, నేను విశ్రాంతి ఇస్తానని చెప్తున్నారు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారునిగా మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే మనం ఎవరూ నశించిపోకుండా ఆయన యందు నిత్యజీవం కలిగి ఉండటానికి తన కుమారుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని అందరినీ ప్రేమించుచున్నాడు, అందరినీ రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇన్ వన్ కండిషన్, ఎవరైతే ప్రభు యందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన మనకి అనుగ్రహించను. తిమోతికి వ్రాసిన మొదటి పత్రికల్లో 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం, రక్షణ పొంది ఆ తరువాత సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలనని ఇచ్ఛించుచున్నారు. ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము, హౌ దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడాడు అనేది మనము ఇక్కడ గమనించగలం. కాబట్టి అటువంటి రక్షణ పొందిన వారందరూ కూడా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము వారికి ఉంటుంది. ఆ అనుభవ జ్ఞానం అందరూ పొందుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే 2వ పేతురు 3వ అధ్యాయము 9వ వచనంలో కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానం గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చెంపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఆయన చాలా ఓపికతో, పేషెన్స్తో మరి ఎదురు చూచుచున్నాడు. ఇదిగో నేను తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాను, ఎవడైతే తలుపు తీస్తాడో వానితో కూడా నేను, నాతో కూడా వాడు భోజనం చేయటానికి సిద్ధము అని చెప్తున్నారు. అందుకనే మనం పాట పాడుతుంటాం కదా, హృదయమనుడు తలుపు నొద్ద యేసునాథుడు నిలిచుండి. ఎంతసేపు విసిగిస్తారు మీరు, అయినా ఆయన ఓపికతో మరి ఆలస్యమైనా సరే ఎవరు కూడా నశించిపోకూడదని
మరి ఆయన కోరుచు ప్రతి ఒక్కరూ మారు మనసు పొందవాలనని మన ఎడల దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడు. అందుకని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనంలో ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. రమ్ము నీ తరుణమిదే పిలచుచున్నాడు నీ ప్రభు అయిన యేసు నొద్దకు అని ఒక చక్కటి పాట ఉంది. అందుచేత ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. ఈ విషయం ఎవరైతే వింటారో వాళ్ళు కూడా మిగిలిన వాళ్ళకి రమ్ము అని చెప్పవలెను. దప్పికొనిన వానిని రానిమ్ము, ఇచ్చించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఇచ్చించు అని ఎవరైతే ఇష్టపడుతున్నారో వారు మరి జీవజలమును మరి ఉచితంగా పుచ్చుకొననిమ్ము అని తెలియజేయబడుతుంది. అందుచేత మరి ఈ విషయంలో మనము రమ్ము అని పరిశుద్ధాత్మ ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. మూడవది అందరికీ ఏర్పాటు చేయబడినది ఏంటంటే రోమా పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి, 2 గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఇక్కడ ముఖ్యంగా భూమి మీద యూదులు అన్యులు అని ఒక తారతమ్యం ఉంది. అందుచేత ఎప్పుడు చెప్పినా సరే నమ్ము ప్రతి వానికి, మొట్టమొదటిగా యూదునికి, గ్రీసు దేశస్తులు అంటే అన్యులు, వీరందరికీ రక్షణ కలుగు చేయుటకు అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ఈ ఆహ్వానాన్ని అంగీకరించి వారందరూ కూడా రక్షించబడతారు. ఎవరైతే ఈ ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నారో వారందరూ రక్షించబడతారు. ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఎవరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరూ నశింపక నిత్యజీవం పొందుతారని చెప్పబడిన విధంగా ఈ ఆహ్వానాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా రక్షించబడతారు. అందుకే గొల్లపల్లి నతానియేలు గారు మరి దేవుని ప్రేమ ఇదిగో జనులార భావము నన్ను తెలియరే, కేవలము నమ్ముకొని నా పరలోక రాజ్యము మీదగును అనేసి ఆయన చక్కటి పాటను వ్రాశారు. ఇవన్నీ మరి జరగటానికి ఈ 5 ప్రవచనాలు ఇంకను నెరవేరలేదు. ఇవి నెరవేరనివి, ఇంకా నెరవేరవలసి ఉన్నది. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు, మనందరికీ రాజ్య సువార్తను ప్రకటించారు. ఆ సువార్త ఇప్పుడు మన వరకు వచ్చింది. అయితే ఇంకా జరగవలసిన, నెరవేరవలసిన ఏంటంటే ప్రతి మోకాలు దేవునికి వంగి నమస్కరించును. ప్రతి మోకాలు ఆయన వైపు తిరిగి వంగి నమస్కరించవలను. ప్రతి నాలుక దేవుని నామమును స్తోత్రించును, స్తుతించును. దేవుడు నీతికి బలమునకు మూలముగా గుర్తించబడును. ఇందాక చెప్పినట్టుగా మరి యెషయా గ్రంథంలో దేవుడు నీతిమంతుడు, ఆయనకు ఆయన బలమునకు మూలముగా ఎంచబడును అనేసి ఆయనను, ఆయన కార్యక్రమమును వ్యతిరేకించిన వారందరూ సిగ్గుపడెదరు. నేను చెప్పక్కర్లేదు, మీకు అందరికీ తెలుసు. దేవుని కార్యాలని, సువార్త కార్యక్రమాలని వ్యతిరేకిస్తున్న వారందరూ కూడా సిగ్గుపడే రోజులు అతి త్వరలో ఉన్నవి. ఇశ్రాయేలు ఇంటి వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడి మరియు యెహోవా యందు మహిమపరచబడుదురు. ఇవి ఇంకను ఈ 5 విషయాలు జరగవలసి ఉన్నవి. మనం ఒక్కసారి పాత నిబంధన పాఠం అంతా కూడా రివ్యూ చేసి చూసుకుంటే దేవుడు మనకందరికి ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తున్నాడు. మీరు నా దగ్గరకు రండి, నా యందు నమ్మిక ఉంచండి. మీరు నా యందు నమ్మిక ఉంచినట్లయితే మీరు రక్షణలోనికి వస్తారు. ప్రతి మోకాలు నా పేరిట వంగును, ప్రతి నాలుక నన్ను మరి స్తుతించాలి
అని ఆయన చెప్పి ఇశ్రాయేలు ఇంటి వారందరూ నీతిమంతులుగా తీర్చబడుదురు అని తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మనము సువార్త వాక్య భాగంలోనికి వెళ్ళి చూస్తే ఇక్కడ పేరాశ గురించి క్లియర్గా మనకి చెప్పబడి ఉన్నది. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమని అనిరి. ఆయన, మీరు ఈ గిన్నెలోనిది త్రాగుదురు కానీ నా వైపునను నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి ఇది స్థిరపరచబడినో వారికే అది దొరుకునని చెప్పెను. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి. గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియననేసి ఆయన వారితో చెప్పారు. ఈ వాక్య భాగం చూస్తే మరి ఈ జెబెదయి కుమారులు అంటే వీరికి పేరు ఏంటంటే ఉరిమెడి వారు. ఉరిమెడి వారు అంటే చాలా స్పీడ్ అనమాట. ముందు కొట్టి తర్వాత మాట్లాడే అంత స్పీడ్ ఉన్నవారు. అందుకని వీరికి ఉరిమెడి వారు. వీరి తల్లి సలోమే. కాబట్టి ఆవిడ మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనను ఈ కోరిక కోర్చున్నది. ఏంటంటే ఇక్కడ మనం ఈ దినముకై రిలేటెడ్ సాంగ్ హిమ్ ఏంటంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి 183వ పాట, సిలువను మోసితివా నా కొరకై కల్వరి మెట్టపైకి, సిలువను నా ఆత్మలో పలుమారు తలపగా, దాలిమి లేదాయనో హాయి జాలికి మారుగా నేనేమి చేయుదు ప్రేమను మరువజాల అనేసి యేసు ప్రభు మన కొరకు చేసిన ఆ యొక్క సాక్రిఫైస్ను, ఘోరమైనట్టి ఈ భారమైన సిలువ ధరించి భుజము పైన నా దురితములు నా పాపములు తీసివేయటానికి బాపను కరుణచే జనుదెంచే మరణము నొందితివా. కల్వరి మెట్టపై కాలు చేతులెల్ల చీలలతో గుచ్చిపట్టి ఆ సిలువకు కొట్టగా విలువైన నీ మేని రక్తము ప్రవహించెనా. మెట్టపైన నిన్ను పెట్టిన బాధ నే బట్టి తలంపగలను. ఆహా, పట్టైన నీ ప్రేమ నెట్టుల మరతును, కష్టములు కలిగినను పంచగాయములను నెంచి 5 గాయములు తెలుసు కదా మనకి. ముళ్ళపై కిరీటం పెట్టారు, 2 చేతుల్లో 2 శీలలో కొట్టారు, 2 కాళ్ళను దగ్గర చేసి ఒక శీల కొట్టారు, మరలా ప్రక్కలో బళ్ళెంతో పోటు పొడిచారు. కాబట్టి పంచగాయములను నెంచి ఆత్మలోన ఉంచి తలంపగను హానా మించిన దురితములు త్రుంచి నన్నెంచి రక్షింపవచ్చెను భూమికి. కాబట్టి ఆయన భూమి మీదకి వచ్చి మనలను రక్షించటానికి ఇంత శ్రమపడి తన రక్తాన్ని మనకి మరి చిందించి మనకు రక్షణ కలుగజేశాడనేసి ఈ యొక్క పాట యొక్క సారాంశం. అందుచేత మరి క్రీస్తు తన శిష్యులకు సిలువ గురించి చేసిన 3వ ప్రకటన ఇది. ఏంటంటే ఈ యొక్క మత్తయి సువార్తలో ఆ సలోమె దగ్గరకు వెళ్ళే ముందు ఆయన తన శిష్యులతో మరి ప్రకటన చేశాడు. ఏంటంటే ఆయన సిలువ వేయబడతాడు. నిన్నటి దినము చూసుకుంటే యేసు తన మరణమును
ముందుగా ప్రవచించెను అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకున్నాం. హీ ఫోర్కాస్టెడ్ హిస్ డెత్. ఇప్పుడు చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా, ఆయనతో 3.5 సంవత్సరాలు సహవాసం చేశారు వారు. ఆయన దగ్గర నుంచి అనేకమైన విషయాలు తెలుసుకున్నారు. మరి ఇప్పుడు ఆయన వెళ్ళిపోయే సమయం దగ్గరికి వచ్చింది అని చెప్పినప్పుడు పేతురు, ఇది నీకు దూరం అవుగాక, నువ్వు వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలన్న. నేను వెళ్ళకపోతే ఈ లోకంలో మీకు ఈ రక్షణ ఇవన్నీ దొరకవు. నేను వచ్చిన పని చేయవలేను. నేను తండ్రి ఇంటికి వెళ్ళవలసిన సమయము ఆసన్నమైనదని చెప్పినప్పుడు వారు చాలా కలవరపడ్డారు. పడినప్పుడు మీరేమీ వర్రీ అవ్వద్దు, నేను వెళ్ళి తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, అక్కడ లేని ఎడ్ల మీ కొరకు స్థలం సిద్ధపరిచి నేను వచ్చి నేనుండు చోటను మీరు ఉండునట్లు స్థలం సిద్ధపరిచి నేను వచ్చి స్వయంగా మిమ్మల్ని తీసుకుని వెళ్తానని శిష్యులను మరి చెప్పి ఆయన వారించాడు. అంచేత ఆయన యెరూషలేమునకు వెళ్ళటం, ఆయన సిలువ వేస్తారు అక్కడ అనేసి తన శిష్యులకి చెప్పడం ప్రారంభించారు. ఆ విధంగా ఇది 3వ ప్రకటన. ఎందుకంటే తన శిష్యులు ఏం జరగబోతుందో అనేది వారు తెలుసుకోవాలి కాబట్టి ఆయన వారిని స్లోగా, మనం కూడా ఎప్పుడైనా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఏదైనా చేయాలన్నా స్లోగా మనం దానికి సంబంధించిన విషయాలు చెప్పడం మొదలు పెడుతుంటాం. మరొకసారి వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగించబడబోచున్నాడు, ద టైమ్ హ్యాస్ కమ్ అని అక్కడ వారికి తెలియజేసి ఉన్నాడు. ఇక్కడ 3వసారి వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. ఎవరైనా అంతే కదా, మరి 3.5 సంవత్సరములు అంత ఫ్రెండ్లీగా ఉన్న తర్వాత మీరు ఇక మీదట నా దాసులు కాదు, మీరు నా స్నేహితులు, నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నానని ఆయన చెప్పినప్పుడు వారు ఎంతగానో మరి దుఃఖపడ్డారు. ఆయన యెరూషలేములో తాను ఎదుర్కొనబోవు సంక్షోభమునకు వారిని సిద్ధం చేయుచున్నాడు. హీస్ ప్రిపేరింగ్ మెంటల్లీ. ఎందుకంటే అక్కడ జరగబోయేది మళ్ళా వారు తట్టుకోగలరో లేదో అని మరి ముందుగా తెలియజేస్తున్నాడు. ఎవరైనా చనిపోతే మరి వారి బంధువులకి చెప్పేటప్పుడు చావు కబురు చల్లగా చెప్పండ్రా బాబు అన్నట్టు స్లోగా చెప్తారు. అలాగా యేసు ప్రభు తన శిష్యులతోటి, నన్ను వాళ్ళు సిలువ వేస్తారు, చనిపోతాను, నేను సమాధి చేయబడతాను, మరలా 3వ దినాన్ని లేస్తానని ఆయన స్లోగా వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆయన మొదటిసారి సిలువ గురించి మాట్లాడినప్పుడు పేతురు ఆయనను మందలించాను. ప్రభు, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పిన పేతురు ఆయన్ని మందలించాడు. ఇక్కడ ఈ సందర్భంలో యాకోబు మరియు యోహానుల తల్లి స్వార్థపూరిత ప్రార్థనతో వచ్చింది. సెల్ఫిష్ ప్రేయర్. మన ప్రార్థనలన్నీ కూడా సెల్ఫిష్గా ఉండకూడదు. మనం ఇతరుల కొరకు ఎక్కువగా ప్రార్థించాలి. యేసుప్రభు ఏం చేశాడు, సిలువలో మరి ఆయన వేసినప్పుడు మొట్టమొదటిగా, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని హిస్ ఫస్ట్ రిక్వెస్ట్ టు ఫాదర్ టు ఫర్గివ్ దెమ్. అదే క్రిస్టియానిటీకి ఉన్న మెయిన్ పిల్లర్. క్రిస్టియానిటీలో అందరూ ఒప్పుకునేది ఏంటంటే, ప్రపంచంలో అన్ని రకాల మతస్థులు ఏ మతంలో లేని క్షమాగుణము క్రైస్తవ మతంలో ఉంది. యేసు ప్రభు క్షమించమని చెప్పాడు. ఆయనను వారు బాధించుచున్నాను, వారిని క్షమించమని చెప్పాడు. ఇంకే మతంలో ఇటువంటి క్షమాగుణము లేదు అనేసి అనేక మంది రకరకాలుగా చెప్తూ ఉంటారు. అది సత్యమని వారు ఇందాక సత్యములు, రియల్ ఫ్యాక్ట్స్ అనే 5 విషయాలు మనం తెలియజేసి ఉన్నాం. ఆ విధమైన సత్యము మరి క్షమాగుణము క్రైస్తవత్వంలో ఉంది. ఇక్కడ సిలువ సందేశాన్ని గ్రహించట్లో మనము
మన పరిస్థితి ఏది, ఎలా ఉంది, ఎంత నెమ్మదిగా ఉన్నామో అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అక్కడ మరి ఆయన మనకి చెప్తున్నాడు, శిష్యులకి చెప్తున్నాడు. అది ఈవేళ సిలువ ప్రయాణంలో ఉన్న మనకి కూడా అన్వయించుకుంటే మరి ఈ సిలువ సందేశాన్ని రిసీవ్ చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ మనము ఎంత నెమ్మదిగా ఉన్నామో అని ఒకసారి పరీక్షించుకోవాలి. ఇక్కడ మనము ఈ విషయాన్ని సువార్త వాక్య భాగంలో జరిగిన ఈ యొక్క సంఘటనని 4 అంశాలుగా తీసుకుని చూస్తే, మొదటి అంశము రిక్వెస్ట్, అభ్యర్థన. అభ్యర్థన అంటే షీ రిక్వెస్టెడ్. యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మరి ఆ సలోమే, వారిద్దరు జబదయి కుమారుల తల్లి మరి ఆయన యొద్దకు వచ్చి ఆయనతో రిక్వెస్ట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే క్రీస్తుపై ఆమెకున్న విశ్వాసమును మనము ప్రశంసించాలి. షీఈస్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ జీసస్. ఆయన రాజ్య వాగ్దానముపై ఆమెకున్న నమ్మకంను కూడా మనము ప్రశంసించాలి. అయితే మరి మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో యేసు వారితో ఇట్లనెను, పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. పునర్జననమందు, ప్రపంచ పునర్జననమందు మరి నేను మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు మీరు కూడా 12 సింహాసనాల మీద ఆసీనులై ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రాల వారికి మీరు తీర్పు తీర్చుతారు అని తెలియజేస్తూ మరి ఆమెకి చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఆమె అడిగిన రిక్వెస్ట్ బాగానే ఉంది. ఆమె యొక్క అభ్యర్థన ఏంటి? నీ ప్రక్కన ఒకరికి, నీ కుడి ప్రక్కన ఒకరికి, ఎడం ప్రక్కన ఒకరికి, ఇంకా మొత్తం అన్ని ఆమె కావాలని చెప్పేసింది. అయితే ఆమెకున్న అభ్యర్థన, నమ్మకము, క్రీస్తుపై ఉన్న విశ్వాసం ఇవన్నీ ప్రశంసించవచ్చు. కానీ మరి ఆమె ఉద్దేశ్యం అది సరి అయినది కాదు. ఎందుకనగా ఆమె దేవుని మహిమ కొరకు కాదు, తన సొంత మహిమ కొరకు అడుగుచున్నది. మనం ఏది చేసినా దేవుని మహిమపరచటానికి చేయాలి, కానీ మన సొంతంగా బూస్టప్ చేసుకుంటానికి, మన సొంత డబ్బా కొట్టుకుంటానికి చేయకూడదు. అది ప్రభువును మహిమపరచటానికి చేయాలి. ఎందుకనగా మరి మార్టిన్ లూథర్ మత సంస్కరణ చేసినప్పుడు ఇచ్చిన 5 సోలాస్, అందులో బైబిల్ ఈజ్ ద ఫైనల్ అథారిటీ. బైబిల్లో అన్ని విషయాలు పొందుపరచబడినవి. రెండవది ముఖ్యమైనది ఏంటంటే సమస్త ఘనత, మహిమ దేవునికే చెందవలెను. ఆల్ గ్లోరీ టు గాడ్. అంతేగాని వేరే వాళ్ళకి చెందకూడదు. ఎందుకంటే దేవుడు ఇందాక యెషయా గ్రంథంలో చెప్పాడు ఏమని, నేనే మీకు దేవుణ్ణి, మీరు నా యొద్దకు రావాలని అనేసి. అటువంటిది మీరు నా జనులు, నేను మీకు అన్ని అనుగ్రహిస్తాను, మీకు రక్షణ అనుగ్రహిస్తానని చెప్తే మరి తల్లులైన మీలో కొంతమంది ఎవరైనా మీ పిల్లలు వేరే ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ అని పిలిస్తే మీకు ఎంత కోపం వస్తుందో, దేవునికి కూడా మనము ఆయన దగ్గరికి వెళ్ళకోకుండా వేరే మన విగ్రహాలు అవి చేసుకుని అట్లకి వెళ్ళి పూజ చేస్తే ఆయనకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించాడు, మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని పిలుస్తున్నాడు రండి రండి అని. కాబట్టి మనం ఆయన యొద్దకు వెళ్ళి రక్షణ పొందాలని ఆయన యొక్క ఆశయం, అంతేగాని మనం నశించిపోవాలని కాదు. అటువంటి పరిస్థితుల్లో మనం ఆయన దగ్గరికి వెళ్ళకపోతే ఆయనకు చాలా కోపం వస్తుంది. దానికి సమాధానంగా యేసు ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నారంటే తన శిష్యులతో, యేసు శిష్యులతో, అంటే ఆమె తల్లితో చెప్పట్లేదు కానీ శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే బహుశా వారు ఆమెను వారి తరపున అడగమని ప్రోత్సహించి ఉండవచ్చును. ఇప్పుడు ఏదన్నా అడగాలంటే కొంతమంది కొన్ని ఇళ్లలో నాన్నగారిని ఏదన్నా అడగాలంటే అమ్మ చేత అడిగిస్తారు. చాలా మందికి వాళ్ళ డాడీ తోటి డైరెక్ట్గా అప్రోచ్ అయ్యే
పరిస్థితి ఉండదు. అప్పుడు తల్లి ద్వారా అడిగిస్తారు. ఇక్కడ కూడా వీరు యేసు ప్రభుని డైరెక్ట్గా అడగలేక ఆమె ద్వారా ప్రభువుని అడిగించారు. నువ్వు పెద్దదానివి కదా, తల్లివి కదా, నువ్వు చెప్తే గ్యారంటీగా ఓకే అయిపోద్దని వీరు ముందుగా మాట్లాడుకుని అలా చేస్తుంటారనేసి మరి వారి తరపున అడగమని ప్రోత్సహించి ఉండవచ్చును. ఇది మనందరికీ జనరల్గా అప్లికబుల్. ఎందుకంటే మన ఇండ్లలో కూడా ఒక్కొక్కసారి కొంతమంది ఏదన్నా అలా అడుగుతూ ఉంటారు. ఇక్కడ మరి యేసు ప్రభు చెప్పేది ఏంటంటే, నేను త్రాగే గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని చెప్పినప్పుడు మేము తాగేస్తాం, నో ప్రాబ్లం అన్నారు. ఎందుకంటే వాళ్ళకి దాని యొక్క ఆత్మీయ అర్థము తెలియట్లేదు. అందుకని ఇక్కడ పాత్ర మరియు బాప్తిస్మము అనగా ఆయన అర్థం ఏమిటో వారికి తెలియలేదు. అందుచేత మరి ఈ రెండు కూడా, ఒకటి పాత్ర, రెండు బాప్తిస్మం, ఈ రెండు కల్వరిలో ఆయన బాధ మరియు మరణమును సూచించుచున్నవి. ఎంతగా బాధించబడ్డాడో, ఆ గిన్నెలోనిది త్రాగటానికి ఆయన ఎంత కుమిలిపోయాడో అనేది ఇక్కడ మనం చూడబోతున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనంలో ఆయన కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమో, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించును. అది మనందరికీ తెలుసు. గెత్సెమనే తోటలో వారు చివరి రాత్రి భోజనము అయిన తర్వాత వారు అంతటా వారు భోజనమైన పిమ్మట ఒలీవల కొండకు వెళ్ళిరి. అది ఆయన ఫేవరెట్ ప్లేస్ ప్రార్థన చేసుకుంటానికి. గెత్సెమనే తోటలోనికి వెళ్ళారు. గెత్సెమనే అనే పదానికి అర్థం ఏంటంటే నలగ కొట్టబడుట, క్రష్. ఎందుకంటే గెత్సెమనే తోటలో అక్కడున్న ఒలీవ కాయలన్నిటిని కూడా గానుగులా మరి వాటిని నలగొట్టి దాని నుంచి నూనె తీస్తారు. కాబట్టి గెత్సెమనే అనే పదానికి నలగ కొట్టబడుట. అక్కడ ఆయన గెత్సెమనే తోటలోకి వెళ్ళి మరి శిష్యుల్ని కొంత దూరంలో పెట్టి పేతురు, యోహాను, యాకోబు ఈ ముగ్గురిని సన్నిహితుల్ని లోపలికంటే తీసుకుని వెళ్ళి అక్కడ వారి నుంచి ఆయన ఏకాంతముగా తండ్రితో ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. అప్పుడు నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించమని. చూడుము గెత్సెమనే అనే పాటలో నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుమని మనం పాడుతుంటాం. అది ఆ గిన్నెలోనిది త్రాగటం అంటే ఎంత కష్టమైన పనో వీరికి తెలియక పేతురు, యోహాను, యాకోబు ఈ గిన్నెలోనిది నేనే గిన్నెలోనిది మీరు త్రాగగలరా అంటే మేము త్రాగగలమని చెప్పిస్తారు. వాళ్ళు ఏంటంటే ఏదో కాఫీ, టీ అనుకున్నట్టుగా చెప్పేశారు. కానీ అది ఎంత కష్టమో, ఆయన తీసుకోబోయే బాప్తిస్మము మామూలు బాప్తిస్మము కాదు. లూకా సువార్త 12వ అధ్యాయం 50వ వచనంలో, అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. మనకలా మరి నీటి బాప్తిస్మం కాదు ఆయన తీసుకోబోయే బాప్తిస్మం. ఆ బాప్తిస్మం కొరకు ఎంతగానో ఇబ్బంది పడుచున్నానని చెప్పారు. వారు నిజముగా తన పాత్ర మరియు బాప్తిస్మము రుచి చూచెదరని యేసు వాగ్దానం చేశాను. ఆ పాత్రలో ఉన్న ప్రాబ్లం, కష్టం ఏంటో వారు ఖచ్చితంగా రుచి చూస్తారు అని యేసు వాగ్దానం చేశారు. అందుకే యాకోబు మొదటి శిష్యుడు అమరవీరుడయ్యాడు. ఇది అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 1 నుంచి 25 వచనాల మధ్యలో
ఉంటుంది. ఎందుకంటే పేతురుని, యాకోబుని వీరిరువుని కలిపి అక్కడ మరి ఆ రాజు జైల్లో వేశారు. వేసి యాకోబుని ముందు తీసుకొని వచ్చి శిరచ్ఛేదనం చేశారు. హీఈస్ ద ఫస్ట్ పర్సన్, హీఈస్ ద ఫస్ట్ డిసైపుల్. ఏంటి, అమరవీరుడు అయ్యాడు. అమరవీరుడి కంటే మరి హతసాక్షి అయ్యాడని చెప్పుకోవచ్చు మనం. అయితే పేతురు కూడా నెక్స్ట్ తల మరి బిహైడ్ చేయాలి. అటువంటి పరిస్థితుల్లో పేతుర్ని కొంత పోస్ట్పోన్ చేసి మరి చెరసాల్లో ఉంచినప్పుడు దూత ఒక రాత్రి వచ్చి పేతుర్ని చెరసాల్లోంచి బయటికి తీసుకుని వచ్చి గవిని వెలుపలి వరకు పేతుర్ని తోడుకొని పోయి అక్కడి నుంచి దూత వెళ్ళిపోయింది, పేతుర్ని బయటికి రిలీజ్ చేసింది. ఇది ఎక్స్ట్రాడినరీ మెరకిల్. ఎందుకంటే పేతురు కొరకు దేవుడు ఏర్పరిచిన, పేతురు నీవు కేఫా అనబడదువు అంటే రాయి, ఈ రాయి మీద నా సంఘాన్ని కడతాను, నీకు తాళపు చెవులు ఇస్తానని పేతురుతో చెప్పినందుకు పేతురు ఎడల ఉన్న ప్రణాళిక చొప్పున ఆ గొప్ప అద్భుత కార్యాన్ని అక్కడ జరిగించి ఉన్నాడు. అదేవిధంగా యోహాను కూడా చాలా బాధపడ్డాడు శిష్యుల్లో. అతన్ని యేసుప్రభు యొక్క 12 మంది శిష్యులు ఏ విధంగా మరణించారని చూస్తే మరి యోహాను అయితే వారు సలసలా మండుచున్న నూనెలో యోహాన్ని వేశారు. అయితే అక్కడ కూడా గొప్ప అద్భుతం జరిగింది. అందులో నూనెలో వేసిన యోహాను మరి దానియేలుని సింహబోన్లో వేస్తే సింహాలు ఏమీ చేయలేదు. అదేవిధంగా యోహానుని ఆ నూనెలో వేస్తే యోహానుకి ఏమీ అవ్వకపోతే వారు చాలా ఆశ్చర్యపడి ఇతన్ని ఇలా కాదు అని పద్మాసు ద్వీపంలోనికి మరి తరలించారు, బహిష్కరించబడ్డారు. పద్మాసు ద్వీపం అంటే ఒకప్పుడు మరి బ్రిటిషర్స్ టైంలో భారతదేశంలో ఎవరన్నా తప్పు చేస్తే అండమాన్ నికోబార్ దీవులకి పంపించేవారు. ఎందుకంటే అక్కడి నుంచి పారిపోయే అవకాశం ఏమీ ఉండదు. అక్కడ జైళ్ళు వేరుగా ఉన్నాయి, వారి చేత కష్టమైన పనులు చేయించేవారు. ఈ పద్మాసు ద్వీపం కూడా ఏంటంటే అక్కడి నుంచి ఎవరు ఎక్కడికి పారిపోలేరు. అందుచేత మరి యోహానుని ఇతడు వయసు అయిపోయింది అని పద్మాసు ద్వీపంలో అక్కడ ఉంచారు. ఇప్పుడు మీరు చూస్తే వరల్డ్ టూరిజం ఎక్కడికి వెళ్ళినా సరే అనేక రకాలైన వినోద కార్యక్రమాలు, నైట్ క్లబ్స్, డాన్సెస్, బార్స్, పబ్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ మరి మధ్యధర సముద్రంలో ఉన్నటువంటి ఈ మెడిటేరియన్ ఐలాండ్స్ పద్మాసు ద్వీపంలో ఇప్పటికీ కూడా ఒక్క బార్ కానీ నైట్ క్లబ్ కానీ లేదు. ఎందుకంటే ఈ యోహాను అక్కడ జీవించాడు కాబట్టి అది పవిత్రంగా ఉంచడానికి ఆ ఒక్క ఐలాండ్లో ఒక్క బార్ కానీ క్లబ్ కానీ ఇప్పటికీ మరి ప్రవేశపెట్టలేదు ఆయన జ్ఞాపకార్థం. కాబట్టి మనం ఇది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1 నుంచి 20 వచనాల్లో యోహాను పద్మాసు ద్వీపంలో ఏ విధంగా దేవుని యొక్క దర్శనాన్ని చూశాడో ఆ విధంగా మరి తాను చూచిన దర్శనాన్ని దూత 7 సంఘాలకి ఏమేమైతే చెప్పిందో అవన్నీ ప్రకటన గ్రంథంలో తన దర్శనాన్ని వివరించి వ్రాశాడు. ఇది మొదటి శతాబ్దం 90వ సంవత్సరం, సుమారుగా 90-95వ సంవత్సరంలో వ్రాయబడినట్టుగా మనం గమనించవచ్చు. కాబట్టి మరి ఇది యేసుప్రభు యొక్క శిష్యుల్లో మొట్టమొదటిగా హతసాక్షి అయింది యాకోబు. ఎక్కువ కాలం జీవించింది యోహాను. ఎందుకంటే యేసుప్రభు చనిపోయేటప్పుడు సిలువ మీదుండి తన పని చేస్తూ తన మానవుడిగా ఉన్నాడు కాబట్టి దేవుని కుమారుడు అయినను తన మానవుడిగా తన బాధ్యతను తల్లిని గురించి హీఈస్ టేకింగ్ కేర్. అందుచేత యోహానుని చూచి ఇదిగో నీ తల్లి, అలాగే మరియమ్మను చూచి ఇదిగో నీ కుమారుడని తన బాధ్యతను అప్పగించి తను చనిపోతున్నాడని తదనంతరం తన తల్లిని ఎవరొకరు సంరక్షించాలని ఆ మాట చెప్పినప్పుడు యోహాను మరి మరియమ్మ గారిని అనగా యేసు ప్రభు తల్లిని ఆయన చివరి వరకు తన దగ్గరే ఉంచి పోషించారు.
ఎఫెస్లో కొంతకాలము బిషప్గా పనిచేశారు. శిష్యులందరిలో కన్నా ఎక్కువ కాలం జీవించింది యోహాను. మరియమ్మ కూడా తనతోనే జీవించింది. ఇప్పుడు మనము ఏ విధంగా ప్రార్థించాలో మరియు ప్రభువునకు ఎలా సమాధానం ఇచ్చదమో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఆయన మన మాటకు కట్టుబడి ఉండును. మనం ఏది చెప్తే దానికి ఆయన చేస్తానంటే చేస్తాడు. అందుచేత మనం దేవునితో నిబంధన చేసుకునేటప్పుడు, అందుకని ఈ లెంట్ దినాల్లో ఉపవాసం చేయమని ఎవరు చెప్పలేదు. అయితే నీవు దేవునితో ఒప్పందం చేసుకో. నేను దినమునకు ఇన్ని గంటలు ఏమీ తీసుకోను, లేదా ఈ 40 రోజులు నేను కూరగాయల భోజనమే చేస్తాను, ఈ 40 రోజులు నేను ఈ అలవాట్లు మానేస్తాను, ఈ 40 రోజులు నేను తప్పక ఈ పని చేస్తాను. ఇది దేవునికి నీకు ఉన్న ఒప్పందం. ఇంకెవరికి తెలియదు. కాబట్టి ఆయన మాటకు, మన మాటకు కట్టుబడి ఉంటాడు. కాబట్టి మనము ఆయనతో సమాధానం ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ తెలియజేయబడుతుంది. దీనంతటికి ఫైనల్గా ఫలితం ఏంటంటే, అంటే జబదయి కుమారుల తల్లి యేసుప్రభుని అడిగింది పేరాశతో, చాలా ఆశతో. ఇద్దరు కొడుకులు కూడా మరి ఆయనకి రైట్ లెఫ్ట్ ఉండాలని, తల్లులందరూ ఆశలు అంతే అనుకోండి, కానీ ఈమె మరీ పేరాశతో అడిగింది. అప్పుడు యేసుప్రభు ఆమెకు ఫలితంగా ఏం చెప్పాడో ఎంతవరకు చూచాము. ఇప్పుడు ఫైనల్గా దాని యొక్క రిజల్ట్ ఏంటంటే, చిన్న నిప్పు ఎంత పెద్ద అడవినైనా రగిలి చేస్తుంది. దావానాలం అన్నట్టు మన నాలుక కొంపలు కాల్చేసే ప్రమాదం చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అంతటి భయంకరమైన పాపం మన నాలుక చేస్తుంది. దాంట్లో ఏమి మరి బోన్ కానీ ఏమి ఉండదు. ఎలా పడితే ఎటు పడితే అటు తిరుగుతుంది. అంటే మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము. అది దావానాలం అంటారు నాలుకని. అలాగా చిన్న నిప్పు పెద్ద అడవుల్ని కూడా రగిలి చేస్తుంది. అందుచేత యాకోబు ఏం చెప్తున్నారంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో, మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమియు దొరకటలేదు. మనం అడిగినవన్నీ కూడా దేవుడు ఒక్కొక్కసారి ఇచ్చాడు. ఎందుకంటే అది ఎంతవరకు సమంజసమని ఆయన చూస్తుంటాడు. నేను అందుకని ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనం ఉద్యోగానికి వెళ్ళటానికి మనకి ట్రాన్స్పోర్ట్ కావాలంటే, ప్రభువా నాకు ఒక కార్ దయచేయని అడగొచ్చు, లేకపోతే ఒక బైక్ ఇవ్వమని అడగొచ్చు. అంతేగాని నాకు ఒక మెర్సిడెస్ బెంజో లేకపోతే BMW కారు కావాలని అడిగితే అది పేరాశ. అది మన భోగముల నిమిత్తం అడుగుతున్నామని దురుద్దేశంతో అది దేవుడు మనకి ఇవ్వడు. అలాగే స్త్రీలు కూడా, నాకు పెళ్ళయింది, ఒక గొలుసు కూడా లేదు, నల్లపూసలు అన్నీ ఇయ్యి అని అడిగితే దేవుడు ఇస్తాడు. అంతేగాని నాకు పెద్ద కాసుల పేరు కావాలని అడిగితే అది మీ పేరాశ. అటువంటివి దేవుడు అనుగ్రహించడు. కాబట్టి నేను ఊరికి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అంచేత ఒక విశ్వాసి వైపు స్వార్థము ఇతరుల జీవితంలో ఇబ్బందుల్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఇతరులు కూడా మనల్ని గమనిస్తున్నారు. మనల్ని మనం విశ్వాసులమని మనల్ని చూసేవారు మనం ఇటువంటి స్వార్థంతో కానీ అడిగితే అది వారికి ఇబ్బంది కలిగిస్తుంటుంది. కాబట్టి శిష్యులకు వినయము గురించి, అంటే దేవుని సన్నిధిలో మనము ఎటువంటి వినయాన్ని కలిగి ఉండాలని శిష్యులకు తెలియజేయటానికి యేసు ప్రభు ఇది ఒక అవకాశంగా తీసుకుని జబదయి కుమారుల విషయంలో తల్లి అంత పేరాశతో అడిగిన ఈ యొక్క సిచ్యువేషన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని శిష్యులకి వినయముగా ఉండవల్లని ప్రభువు తెలియజేస్తున్నాడు. నిజముగా గొప్ప వ్యక్తి అనగా, ఎవరైనా గొప్ప వ్యక్తి అంటే ఎవరంటే, ఇతరులకు సేవ చేయవాడే నిజమైన గొప్ప వ్యక్తి. దీనికి క్రీస్తే ఉదాహరణ. ఆయన సర్వ మానవాళి కొరకు సేవ చేసి సర్వమానవాళి కొరకు తన రక్తాన్ని చిందించాడు సిలువలో. కాబట్టి లోక ప్రజలు చేసినట్లుగా ప్రభుత్వమును నిర్వర్తించుట క్రైస్తవ జీవిత స్ఫూర్తికి విరుద్ధం. బయట
గవర్నమెంట్ ఇప్పుడు మనం చూస్తున్నాం, రకరకాల గవర్నమెంట్స్ చూస్తున్నాం, అమెరికాలో చూస్తున్నాము, మన రాష్ట్రంలోనూ చూస్తున్నాము. వాళ్ళు చేసే తీరు, వాళ్ళు చెప్పే తీరు, వాళ్ళ నిర్వహణ ఎలా ఉంటుందో క్రైస్తవ జీవితంలో అలాగా ఉండకూడదు. క్రైస్తవ నాయకులు మందను మేపవలేను, అంతేగాని రూలింగ్ కోసం కాదు. పర్యవేక్షణ చేయాలి కానీ రూలింగ్ కమాండ్ చేయటానికి కాదు. అందుచేత పేతురుకు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోను మీ మధ్యనున్న దేవుని మందపై మీ మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మందను కాయుడి అనగా ఇది సంఘ కాపర్లకు మరి పేతురు గారు తెలియజేసే విషయం ఏంటంటే, మీకు దేవుడిచ్చిన ఈ మందను పై విచారణ చేయుచు జాగ్రత్తగా కాయుడి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు వారి మీద కమాండింగ్ చేస్తూ, రూలింగ్ చేస్తూ, ఏదో గవర్నమెంట్లో చేసినట్టు నేను చెప్పింది నువ్వు చేయాలన్నట్టు, లేదా దుర్లభాపేక్షతో వారి దగ్గర నుంచి ఏమైనా ఫేవరిజం తీసుకుని అటువంటి రకమైన మనసుతో చేయకూడదు, జాగ్రత్తగా కాయుడి అని పేతురు గారు వీరికి మరి చిన్నగా వార్నింగ్ ఇస్తున్నారు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో కూడా దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించాడు. ఈ శరీరము మనది కాదు, దేవుడు తన స్వరక్తమిచ్చి మనందరినీ కొన్నాడు. కాబట్టి మన శరీరము, మన ఆత్మలే ఆలయములు. కాబట్టి మనము ఈ దేవుడు మనకిచ్చిన ఈ దేహమును మనము అపవిత్రపరచుకోకుండా అది దేవునికి ఆలయములుగా ఉండేటట్లుగా మనము బిహేవ్ చేయాలి. కానీ నా బాడీ నా ఇష్టం అని మనము మరి ఆయనకు అయిష్టలుగా ఉండకోకుండా తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో, పరిశుద్ధాత్మ అపాయింట్ చేసింది మిమ్మల్ని. మీరు నేనే బిషప్ని, నేనే దీనికి ఇది అని పెట్టుకోవడం కాదు, పరిశుద్ధాత్మ చేత మీరు నిర్ణయించబడ్డారు. కాబట్టి యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. అంతేగాని మీరు మరి స్వార్థపూరితంగా కానీ గర్వంగా కానీ పరిపాలించకూడదు అని యాజకులకు, ముఖ్యంగా సంఘ కాపర్లకు మీరు మందలో పడుకొనవలను, మందను జాగ్రత్తగా కాయవలను. అంతేగాని మీకు అప్పగించిన మంద మీద పెత్తనం చేయటానికి కాదు. ఈ రోజుల్లో ఎలా ఉందంటే అన్ని చోట్ల ఎక్కడ చూసినా సరే పెత్తనం ఎక్కువ చేస్తున్నారు. నువ్వు చిన్న పాస్టరు, నేను నీకు పెద్ద పాస్టర్ని, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అంటున్నారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండుడి. క్రీస్తు యొక్క క్రీస్తులో మనమందరము సమానం. నువ్వే ఎక్కువ నేను తక్కువ అనేది ఏమీ లేదు. మనమందరము ఒకే రక్తంతో కడగబడి ఉన్నాము, మనమందరము ఒకే విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. కాబట్టి నేను గొప్ప, నీవు చిన్న, నేను బిగ్ బాస్, కాబట్టి నా మాట నువ్వు వినాలి అని డిక్టేషన్ గవర్నమెంట్లో చేసినట్టు, చీఫ్ మినిస్టర్ చెప్పింది చేయాలన్నట్టు, లేదా ఆ విధంగా కాదు. సంఘాల్లో మరి వినయముగా, సహాయ కాపర్లుగా వినయముగా పరిపాలించాలనేసి ఈ దినము పేరాష్ గురించి దేవుడు చక్కని ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనకి ఏ విధంగా వినయం కలిగి దేవుని సన్నిధిలో మనము బిహేవ్ చేయాలనేసి మనకి తెలియజేసి ఉన్నారు. కాబట్టి మనము వినయము కలిగి పేరాశ లేకుండా ఈ మండల కాలం అంతయు కూడా సిలువ వైపు మన యొక్క దృష్టిని సారించి క్రీస్తు యొక్క శ్రమల్లో మనం కూడా పాలిభాగస్తులగుటకు దేవుడు తన కృపను మనందరి పట్ల దయచేయునుగాక. ఆమేన్.